కేటీఆర్ 50 కోట్లు దుర్వినియోగం చేశారని చెప్పేసి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. మొన్న దసరాకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు బాంబు పేలుస్తామని చెప్పారు. అది ఆయన మాట్లాడారు మీడియా ముందు. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పి, అదేవిధంగా ఢిల్లీలో గవర్నర్ అనుమతి కోరారు, కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. ఏంటి సార్, కేటీఆర్ను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటారా? ఇప్పుడు మేము కూడా కొంచెం దీని మీద విశ్లేషణ చేసాం. ఓకే, పార్లమెంటరీ ప్రొసీజర్స్ తెలిసిన వాళ్ళం కూర్చొని మేము చర్చ చేయడమే కాక ఇతరులను కూడా డిస్కస్ చేసినాం. ఇప్పుడు కేటీఆర్ వచ్చి శాసనసభ్యుడు మాత్రమే, మంత్రి కూడా కాదు. శాసనసభ్యుడికి తీసుకోవాల్సిన అవసరం ఉందా గవర్నర్ అనుమతి అనేది మేము కూడా అంతర్గతంగా చర్చించుకున్నప్పుడు పెద్ద అవసరం లేదు. కాకపోతే తీసుకునే దానివల్ల తప్పేమి లేదు. ఎందుకంటే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నప్పుడు దాని విశ్లేషణ చేసేదానికి కానీ విమర్శించేదానికి కానీ అవకాశం ఉండదు. ఒక ప్రైమా ఫేసి ఏమిట్రా అనంటే ఈ ఫార్ములా రేస్లో ఫస్ట్ విడత జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ విడత జరిగినప్పుడు వాళ్ళకి లాభాలు రాలేదు. లాభాలు రాకపోతే ఒక పార్ట్నర్ వెనక్కు చల్లుకున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాలా అని చెప్పి 50 కోట్లు మంజూరు చేసినామని టీఆర్ఎస్ వాదిస్తున్నారు, బీఆర్ఎస్. కానీ 50 కోట్లు రిలీజ్ చేసే విధానం ఉంది కదా, విధానానికి ఒక పద్ధతులు ఉంటాయి. క్యాబినెట్ ఆమోదం కానీ లేదు, క్యాబినెట్ ఆమోదం లేదు, ప్రభుత్వ ఆమోదం లేదు, తర్వాత మరి ఈ ఈడీ నుంచి పర్మిషన్ లేవు. ఎందుకంటే ఇది విదేశీ మనీలో పే చేశారు. పే చేసినప్పుడు రిజర్వ్ బ్యాంకు నుంచి కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సింది ఉంటాయి, తీసుకోలేదు. కానీ అగ్రిమెంట్ ఎంటర్ కాకముందే పే చేసినారని మరొక ఆరోపణ. ఇవన్నీ ఇల్లీగాలిటీస్ ఉన్నాయి. ఒకటి అగ్రిమెంట్ కాకముందే చేసుకోవడం, ఒకటి విదేశీ మార్గంలో పే చేస్తున్నారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోవడం, ఒకటి ప్రభుత్వ అనుమతి కానీ క్యాబినెట్ ఆమోదం కానీ లేకుండా తీసుకున్నారు. హెచ్ఎండిఏ పే చేసింది. హెచ్ఎండిఏకు అరవింద్ కుమార్ గారు ఉన్నారు. అందువల్ల వాళ్ళిద్దరు అరవింద్ కుమార్ను విచారించినప్పుడు ఆయన ఏం చెప్పారంటే కేటీఆర్ గారు చెప్తేనే, మంత్రి గారు చెప్తేనే చేసినారు కాబట్టి కేటీఆర్ పేరు కూడా వచ్చింది. అందువల్ల అవినీతి నిరోధక శాఖకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఎందుకైనా మంచిది అని చెప్పి గవర్నర్ గారి పర్మిషన్ కూడా తీసుకున్నారు. తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినానే తీసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణలో మళ్ళీ సెంటిమెంట్ రేకెత్తించే అవకాశం లేదంటారా? ఇప్పుడు ఇది డబ్బు అయితే ట్రాన్స్ఫర్ చేసినారు కదా, లోపాలు అయితే ఉన్నాయి కదా. లోపాలు ఉన్నప్పుడు లోపం ప్రకారము చట్టం చర్యలు తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ కూడా దాన్ని పొలిటికల్ అడ్వాంటేజ్గా మలుచుకునే దానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని, ఇది ప్రజాధనం అనేది కదా. మన హెచ్ఎండిఏకు వచ్చిన 50 కోట్లు పే చేసినారు అని అంటే మొదటి విడతలు అయితే ఏం లాభం రాలేదు కదా హెచ్ఎండిఏకు. ఈ రెండో విడతకు అడ్వాన్స్గా పే చేసినారు. రెండో విడత జరగను లేదు, డబ్బేమో పోయింది. అది ఎవరి డబ్బు? ట్యాక్స్ పేయర్స్ మనీ. అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు ఇంటి పన్ను అయితేనేమి, నీటి పన్ను అయితేనేమి, లేఅవుట్ పర్మిషన్లు అయితేనేమి ఈ డబ్బే కదా అంట. ప్రజల సొత్తు వినియోగించేటప్పుడు అది మళ్ళీ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ ఫార్ములా రేసింగ్ చేయొచ్చు. ఏది తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు రావాలనో, పేరు ప్రఖ్యాతులు రావాలనో చేసిండొచ్చు. చేసిన దాంట్లో రెవెన్యూ అనేది రావాలి కదా, ట్యాక్స్ పేయర్స్ మనీ వెనక్కు రావాలా, రాలేదు. రెండోది అది జరగను లేదు, డబ్బు అయితే పోయింది. దానికి జవాబు అయితే చెప్పాలి కదా. మంత్రిని అని చెప్పి బుద్ధి పుట్టినట్టు నేను చేసేదానికి లేదు కదా. ఆ అంశాలన్నీ ఇమిడి ఉన్నాయి కాబట్టి అవినీతి నిరోధక శాఖకు ఇచ్చినారు. విచారణ చేసి చట్టం తన పని చేస్తుంది. చేసినప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అది ప్రజలు నమ్ముతారా లేదా అనేది వేరే విషయం. ఓకే,
ఇప్పుడు విద్యుత్ కొనుగోలు అంశంలో కూడా ఆ, కొంచెం గందరగోళం జరిగిందని చెప్పేసి కేసీఆర్ మీద ఆరోపణలు వస్తున్నాయి. భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ, మణుగూరు పవర్ ప్లాంట్ విషయంలో కానీ, ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ విషయంలో కానీ కేసీఆర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటారు కదా, విద్యుత్ కొన్నారు. కొన్న దాంట్లోనూ అవకతవకలు జరిగాయని, భద్రాద్రి ప్లాంట్ విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారు. అది పాతబడిన టెక్నాలజీ, ఇన్ఫీరియర్ క్వాలిటీ. దానివల్ల రేపు పొద్దున్న ప్రజల మీద 6,000 కోట్లు 7,000 కోట్లు భారం పడుతుంది. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కూడా అవకతవకలు జరిగినాయని ఛత్తీస్గఢ్తో కూడా ఒప్పందం చేసుకున్నారు ఎలక్ట్రిసిటీని తీసుకునేదానికి. అందులో కూడా ఒప్పందాల్లో అవకతవకలు జరిగినాయని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల మీద లోకూర్ కమిషన్ అని కమిషన్ వేశారు. జస్టిస్ లోకూర్ కమిషన్ వేశారు. ఆయన విచారణ చేసి తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్ట్ను కూడా నిన్న క్యాబినెట్ 5 గంటల పాటు చర్చించి ఆమోదించినారు. లోకూర్ కమిషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని తేలింది కాబట్టి తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ